విశాల్ కారు ఇక్కడే పార్క్ చేస్తారు సార్. సార్ కూర్చోండి. సార్ ఇది బేస్మెంట్ కెమెరా, ఇది అపార్ట్మెంట్ గేట్ దగ్గర ఉన్న కెమెరా సార్. సెప్టెంబర్ 3వ తారీఖున విస్మయను మీరు చివరిసారిగా ఎప్పుడు చూశారు? అదే రోజు రాత్రి 7-7:30 గంటలకు చూశాను సార్. ఎక్కడ? అపార్ట్మెంట్ గేట్ దగ్గరకు వచ్చారు పెళ్లి పత్రిక ఇవ్వడానికి, అప్పుడు సార్. ఓకే, విస్మయ ఫ్లాట్కి ఇంకెవరన్నా వచ్చారా? సార్ ఒక కొరియర్ వచ్చింది సార్. కొరియర్ బాయ్ అడ్రస్ అడిగి పైకి వెళ్ళాడు. ఫ్లాట్లో ఎవరూ లేరని చెప్పి సెక్యూరిటీ రూమ్ దగ్గరికి వెళ్ళి పాసులు ఇచ్చి వెళ్ళిపోయాడు సార్. ఆ ఫుటేజ్ చూపించండి. ఓకే క్యారీ ఆన్. కూర్చోండి. స్టాప్. కూర్చో, రివైండ్ చేయండి. పాజ్. ప్లే చేయండి. రివైండ్ చేసి జూమ్ ఇన్. ఇతనే సార్ విస్మయ మేడంని పెళ్లి చేసుకోవాలనుకున్నది. బట్ అతని తలరాత బాగలేదు. రోడ్డు క్రాస్ చేస్తుండగా యాక్సిడెంట్ అయింది సార్. మేమంతా వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయించాం. ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అయిన విషయం విస్మయకి చెప్పారా? విస్మయ మేడంకి చెప్పాలని వెళ్ళాను. ఆవిడ ఫ్లాట్లో లేరు సార్. ప్లే చేయండి. విస్మయ వెడ్డింగ్ కార్డ్ ఇచ్చే వీడియో ప్లే చేయండి. ఓకే సార్. ఓకే. పాస్ చేయండి. ఫుల్ స్క్రీన్ ఇవ్వండి. ప్లే. పాస్ చేయండి. రివైండ్ చేసి జూమ్ ఇన్. ప్లే. స్టాప్. అక్కడున్న ఆ సెక్యూరిటీ మీద కాస్త జూమ్ చేయండి. పాస్ చేయండి. ఫ్రేమ్ బై ఫ్రేమ్ ప్లే చేయండి. సేమ్ ప్లేస్. జూమ్ ఇన్. ఫుల్ స్క్రీన్ ఇవ్వండి. మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన అమ్మాయి కదా? ఈ అమ్మాయి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది కదా, ఆ అమ్మాయి కదా? నేను ఆ రోజు డ్యూటీలో లేదు సార్. ఆ రోజు విస్మయ నా ఫ్రెండ్ అని చెప్పిన అమ్మాయి పట్టించుకోకుండా వెళ్తుంది. ఈ అమ్మాయి ఎవరు? మేరీ మేడం సార్. మేరీనా? ఏంటి మీ పేరు? సార్ నా పేరు శామ్, ఈమె మేరీ. ఇంతకీ విస్మయ మేరీ ఒకే ఫ్లాట్లో ఉంటున్నారా? లేదు సార్. విస్మయ మేడం ఉంటున్నది 10th ఫ్లోర్, మేరీ మేడం ఉంటున్నది 12th ఫ్లోర్. విస్మయ మేడం ఒక్కతే ఉంటుంది. మేరీ మేడంకు 4-5 ఫ్రెండ్స్ ఉన్నారు సార్. చూడు, కుమార్కి ఫోన్ చేసి విస్మయ్తో ఫ్లాట్లో ఉండేవాళ్ళు కదా ఫ్రెండ్స్, వాళ్ళందరినీ స్టేషన్కి రమ్మన్నాను. ఏమింది కనుకో. ఓకే సార్. లేదు సార్, విస్మయ మేడం ఒక్కతే ఉంటుంది. సార్ తను నా ఫ్రెండు, మేమంతా ఒకే ఫ్లాట్లో ఉంటున్నాం సార్. ఆ అమ్మాయి పేరేమిటి? మేరీ మేడం వచ్చి మాకు ల్యాండ్ లైన్ నుంచి మిస్డ్ కాల్స్ వస్తున్నాయి, ఆ కాల్స్ ఏ ఫ్లాట్ నుంచి వస్తున్నాయని అడిగారు. కుర్రోడు భోజనానికి వెళ్ళాడు, వాడు వచ్చాక చెక్ చేసి చెప్తామని చెప్పాను. సార్ కుమార్ గారికి ఫోన్ చేశాను. విస్మయ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ ఫోన్లు ఆ తర్వాత స్విచ్ ఆఫ్ అయ్యాయి సార్. ఆ అమ్మాయి ఫ్లాట్ నెంబర్ ఏమిటి? 1145. రండి అక్కడికి.